ఇంకా సినిమా గురించి చెప్పాలంటే సినిమా బాగుంది భయ్య. ఇట్స్ వన్ టైం వాచబుల్. సినిమాలో ఫ్లాస్ లేవంటే ఫ్లాస్ ఉన్నాయి, దాంతో పాటు ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మూవీ స్టోరీకి వస్తే కొరియాలో ఒక డాన్ అయితే ఉంటాడు. ఆ డాన్ ఆత్మ మన ఇండియాకి చెందిన కనకరాజు మీదైతే వాళ్తుంది. ఆ ఆత్మ ఎలా వాలింది, ఎందుకు వాలింది, అయితే ఆ ఆత్మని మన కనకరాజు తొలగించుకున్నాడా లేదా అన్నదే సినిమా. ఇంకా సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే హీరో లుక్ అయితే బాగుంది. ఇప్పుడైతే ఆ ఆత్మ వాలిందో కొరియాకైతే వెళ్తాడు. ఇక్కడ లుక్ అన్నది ఒక సామురాయ్ టైప్ లో అయితే ఉంది, స్టైలిష్ గా. ఇంకా హీరోయిన్ రితికా నాయక్, సత్య వీళ్ళిద్దరు హీరోకి మంచి సపోర్టింగ్ రోల్ అయితే నిలిచారు. మెయిన్ సత్య కామెడీ మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఎక్స్పెక్ట్ చేయం, చాలా బాగా చేశాడు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ అంతా స్టార్ట్ అవడమే రొటీన్ తెలుగు కమర్షియల్ మూవీగా స్టార్ట్ అవుతుంది. హీరో ఇంట్రడక్షన్ కి ఒక ఫైట్, హీరో హీరోయిన్ ని చూసి లవ్ చేయడం, సాంగ్స్ అవన్నీ వస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఇలా వెళ్తుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు. ప్రీ ఇంటర్వెల్ లో మన హీరో మీదకి అయితే ఆత్మ అయితే వాళ్తుంది. అక్కడ నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ అంతా కొరియాలో ఉంటుంది మూవీ. ఇక్కడ అయితే బాగా రాసుకున్నారు స్టోరీని. వీళ్ళు తీసుకున్న ఐడియా ఏదైతే ఉందో అది బాగుంది, కానీ దాన్ని కొంచెం సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కానీ కామెడీ ట్రాక్ బాగా పేలింది. ఇంకా సాంగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓజీ లేని కలుపుకుంటున్నట్టుంది. బాగుంది, అయినా సినిమాకి బాగా హెల్ప్ అయింది. సో ఈ సినిమా ఎవరికైతే